గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. గైస్ మనకి నిన్నటితో ఐపీఎల్ ఆప్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆప్షన్ 2 days జరిగిందనమాట. ఈ 2 daysలో ఫస్ట్ డే గురించి ఆల్రెడీ ఒక మీమ్ వీడియో అయితే మనం రిలీజ్ చేసాం. వీడియో చెక్ చేయకపోతే చెక్ చేయండి, నేను కాస్త ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చెక్ చేయొచ్చు. బట్ ఈ వీడియో ఏంటంటే ఈ ఐపీఎల్ 2025 ఆప్షన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఎవరు, అది ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు, ఎంతమంది ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ టీంకి ఆడుతున్నారు, ఎంతమంది తీసుకుని వాళ్ళు ఆడుతున్నారు, ఈ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం గైస్. సో అక్కడ స్కిప్ చేయకుండా ఎండవ చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియో, కొంచెం కొంచెం ట్రోల్స్ మీమ్స్ యాడ్ చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ చేద్దాం అనమాట. సో దాపేసి వీడియోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మీకు కానీ వీడియో వచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పెట్టుకోండి గైస్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి 2024లో 2025 ఆప్షన్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ఏంటంటే ఓన్లీ ఎక్కువ ఫారినర్స్ కొన్నారనమాట. లైక్ స్టార్క్ అయినా కమిన్స్ అయినా వాళ్ళకి 23-21 ఇచ్చి వాళ్ళని కొన్నారు. బట్ ఇప్పుడున్న గుడ్ న్యూస్ ఏంటంటే టాప్ 10లో టాప్ 5 అందరు ఇండియన్స్ అనమాట. అండ్ బౌలర్స్ ఉన్నారు, బ్యాటర్స్ ఉన్నారు. ఇది ఒక గుడ్ థింగ్, ఎందుకంటే ఇండియన్స్నే తీసుకోవడం, ఎక్కువ మనీ పే చేయడం అని కొంచెం మంచిగా అనిపించింది నాకు. టాప్ 10లో 6% ఇండియన్సే ఉన్నారు, 4 మాత్రమే ఫారినర్స్ ఉన్నారనమాట. సో దాని గురించి వేరుగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫస్ట్. అండ్ టాప్ 1 వచ్చేసి రిషబ్ పంత్ గైస్. రిషబ్ పంత్కి అయితే 27 CR పెట్టి ఎల్ఐసి తీసుకుంది. ఇది గుడ్ మూవ్ ఎల్ఐసి నుంచి. అసలు కొంచెం క్యామ్ డివైషన్ అనమాట. 21.5 నుంచి 27కి రాకెట్ లాగా వెళ్ళిపోయారు పంత్ భయ్య. మాస్టర్ మ్యాన్ మనకి బాబాయ్ పేరు నాకు తెలియదు, ఢిల్లీ ఓనర్ అనమాట ఆయన. ఆ ఆర్టీఎం మ్యాక్సిమం వాళ్ళు పంత్నే తీసుకోరు, నుంచి న్యూస్ వస్తుంది అనమాట. పంత్ వాళ్ళు తీసుకోరు, పంత్ కూడా ఢిల్లీకి అట్టం వేస్తలేదు అని కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. బట్ వాళ్ళ ఎల్ఐసి మనీ వేస్ట్ చేయించాలని ఆర్టీఎం కార్డు యూజ్ చేస్తారు, ఫేక్ అలా ఒక రాయేశారనమాట, మేము కొనుక్కుంటామని. దానికి మన ఎల్ఎస్జీ ఓనర్ గారు వచ్చేసి 27 వేసారు, 21 నుంచి 27కి వెళ్ళిపోయారు. సో ఆ విధంగా పంత్ అయితే ఎల్ఎస్జీ దక్కించుకుంది. మన పంత్ బాయ్ అయితే ఫుల్ ఖుషి పంత్ అన్న అయితే, ఎందుకంటే అంత 27 CR అయితే ఐపీఎల్ హిస్టరీలో ఉన్న బిగ్గెస్ట్ బిడ్ అనమాట అది. ఇప్పటిదాకా ఏ ప్లేయర్కి అంత మనీ రాలేదు. సో కొంచెం పంత్ బాయ్ హ్యాపీ. ప్లేయర్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ గైస్, ఢిల్లీ బాయ్. శ్రేయస్ అయ్యర్ని పంజాబ్ దక్కించుకుంది గైస్. మేబీ పంజాబ్ కెప్టెన్గా ఉండొచ్చు శ్రేయస్ అయ్యర్. 26.75 25 lakhs డిఫరెన్స్ పంత్కి అయ్యర్కి. ఇద్దరు మంచి జాక్పాట్ కొట్టేశారు ఈ ఇయర్లో. మేబీ పంత్ కూడా, మేబీ శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్గా ఆడొచ్చు. పంజాబ్ దగ్గర ఎక్కువ మనీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మనీ ఉంది గైస్. ఒక ఫస్ట్ రౌండ్లో మ్యాక్సిమం ఒక 50 CR అబోవ్ని ఖర్చు చేసింది అనమాట పంజాబ్. ఓన్లీ పంజాబ్ ఎక్కువ మంది కొంది, చాహల్ని, శ్రేయస్ అయ్యర్ని, హర్షదీప్ సింగ్ గైస్. వీళ్ళ ముగ్గురిని పంజాబ్ పొందనమాట. మినిమం 50 CR అబోవ్ని ఖర్చు చేసింది. ఇట్స్ ఎ గుడ్ మూవ్, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఓన్లీ, మంచి టీం బిల్డ్ చేసుకోవాలి, కప్పు లేదు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇది నా ఫేవరెట్ బ్యాట్ గైస్. ఇప్పుడు చాలా రోజులు నేను తీసుకోను కూడా, అందుకే పెట్టుకున్నా. క్రికెట్ టీం కదా, టీం బాగుందని పెట్టుకున్నాను అన్నమాట బ్యాట్. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్ గైస్. ఇతను కూడా అయ్యర్ వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ తీసుకుంది, రిటైన్ చేసుకున్నాం అన్నమాట ఆర్టీఎం కార్డు ద్వారా. ఆర్టీఎం కార్డు కదా ఎక్కువ బిట్ చేసుకుని తీసుకున్నారు. 23 CR అంటే పెద్ద అమౌంట్. ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి హర్షదీప్ సింగ్ గైస్. హర్షదీప్ సింగ్ మంచి బౌలర్. ఈ బౌలర్ని పీవీకేఎస్ అంటే పంజాబ్ తీసుకుంది, ఎందుకంటే పంజాబ్ అసలు టీమే లేదు వాళ్ళకి. టీం అంతా ఇప్పుడు కొనుక్కోవాలి, టీం బిల్డ్ చేసుకోవాలి కాబట్టి ఇది ఒక మంచి పని చెప్పుకోవచ్చు పంజాబ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి చాహల్ గైస్. చాహల్ కూడా పంజాబ్కి వెళ్ళి ఆడిపోతున్నారు. మనకి ఐపీఎల్ మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ ఫండీ థింగ్ ఏముందంటే చాహల్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరికే టీం పడతారు అనమాట. మొత్తం పోతారు. కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ థింగ్ అనమాట. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, అది అంటే ఆ కాంట్రవర్సీ, ఆ మీమ్ దీని గురించి అనేది. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? కంప్లీట్ అయ్యాయి. టాప్ 5లో 3 ఇండియన్ బ్యాటర్స్ ఉన్నారు, 2 ఇండియన్ బౌలర్స్ ఉన్నారు. సో టాప్ 5 మొత్తం ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు అనమాట. 6th ప్లేయర్ వచ్చేసి జోస్ బట్లర్ గైస్. జోస్ బట్లర్ని జీటీ అయితే తీసుకుంది అనమాట. 15.7 CRకి జోస్ బట్లర్ని జీటీ తీసుకుంది గైస్, ఎందుకంటే జీటీకి ఓపెనర్ కావాలి. ఇంతకుముందు కేన్ మావా ఉండేవాడు, కేన్ మావా ఇప్పుడు అసలు అన్సోల్డ్ అనమాట. కొంచెం 7th ప్లేయర్ వచ్చేసి కేఎల్ రాహుల్ గైస్. మేబీ కేఎల్ రాహుల్ నేను మ్యాక్సిమం వెళ్తారు అనుకున్నాను, ఒక 50-20 మధ్యలో ఉంటారు అనుకున్నాను నేను. బట్ ఓన్లీ 40కి స్టాప్ అయిపోయారు. 40కి ఢిల్లీ తీసుకుంది. అండ్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గైస్, ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు పంత్ వదిలేసి కేఎల్ తీసుకున్నారు. ఇద్దరికి ఒకటే బ్యాట్స్మెన్, కెప్టెన్, వికెట్ కీపర్. కొంచెం ఇద్దరికి సిమిలారిటీస్ కొన్ని చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పంత్ హార్డ్ హిట్టర్, కేఎల్ కొంచెం క్లాసీ ప్లేయర్ అనమాట. ఈ రెండు డిఫరెన్స్ మధ్య 13 కోట్ల డిఫరెన్స్ ఉంది. సో ఢిల్లీ ఏం చేసింది, పంత్ను వదిలేసి 14 కోట్లకి కేఎల్ రాహుల్ తీసుకుంది. ఎల్ఐజీ ఏం చేసింది, 14 కోట్లు కేఎల్ రాహుల్ వదులుకొని 27 CRకి ఢిల్లీ పంత్ని కొనుక్కుంది అనమాట. అసలు ఇది కొంచెం ఇంటర్లింక్ అనమాట దానికి దీనికి. ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను అనమాట. దట్స్ ద థింగ్. అండ్
8th వన్ వచ్చేసి గైస్, ఇది అరాచకం అనమాట, మామూలు అరాచకం. ఇప్పటికీ ముంబైలో హార్దిక్ పాండ్యా ఉన్నారు, బుమ్రా ఉన్నారు, దానికి తోడు దీపక్ చహార్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు బోల్ట్ మాత్రం ముంబై పేస్ బౌలింగ్ అయితే మాత్రం చించి పడేసింది గాయస్. అట్లా కాకపోయినా కానీ సింపుల్గా 20 ఓవర్లు 10 ఓవర్లు మంచి వాళ్ళు పడితే, సో ముంబై బౌలింగ్ అయితే ఉంది, బ్యాటింగ్ ముంబై టీం అయితే అరాచకంగా ఉంది. సో ఇట్స్ గుడ్ థింగ్ ముంబై నుంచి బౌలింగ్ తీసుకోవడం. నెక్స్ట్ 2 ప్లేయర్స్ ఉన్నారు. 9th ప్లేయర్ వచ్చేసి జోష్ హజల్వుడ్ అండ్ తర్వాత వచ్చేసి జోఫ్రా ఆర్చర్. వీళ్ళిద్దరూ సేమ్ అనమాట, 20.5 12.1 CR. హజల్వుడ్ నేమో ఆర్సీబీ తీసుకుంది, ఆర్చర్ నేమో ఆర్ఆర్ తీసుకుంది. ఇవన్నమాట టాప్ 10 బైస్ ఈ IPL 2025 ఆప్షన్లో. మీకు ఏ IPL అంటే ఏ ప్లేయర్ మంచిగా అనిపించారు, ఆ ప్రైస్కి వాల్యూ అనిపించారని చెప్పండి. నేనే చెప్పట్లేదు ఆ ప్లేయర్ ఆ మనీకి వాల్యూ నాకు కాదని చెప్పట్లేదు, ఎందుకంటే అది ఫ్రాంచైజీ సిస్టమ్, వాళ్ళు యొక్క మనీ బట్ వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే గైస్, అండ్ నెక్స్ట్ వీడియో మనకు అన్సోల్డ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే లాస్ట్ ఇయర్ సూపర్ గా ఈ ఇయర్ అసలు అన్సోల్డ్గా మిగిలిపోయారు, సో వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఇప్పుడు చూసినందుకు లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.